పొట్టి శ్రీరాములు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని ప్రముఖ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షతాయి దేవస్థానంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఈ నెల 19వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి దివ్య హస్తములచే యజ్ఞవాటిక క్షేత్రంలోని జరుగుతున్న కోటి కుంకుమార్చన మహాయజ్ఞం మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవద్ అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము. ఆహ్వానించువారు పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఎక్స్ ఎఫిషియో సభ్యులు, కార్యనిర్వహణాధికారి మరియు అర్చకులు, సిబ్బంది. ఇతర సహాయముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9441625185, మరొక నంబర్ 9491000734, మరొక నంబర్ 9550787773. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని జొన్నవాడ క్షేత్రంలో కోటి కుంకుమార్చన ఎంతో వైభవంగా రెండో రోజు పూర్తి చేసుకుంది. శ్రీ జొన్నవాడ కామాక్షమ్మ భక్తులు ఎక్కడ ఉన్న స్వామి అమ్మవారి కృపలకు పాత్రులు కావాలని ప్రతి ఒక్కరూ స్వామి అమ్మవారిని దర్శించుకుని కోటి కుంకుమార్చనలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నామని చైర్మన్ సుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు. ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమం భక్తుల సహకారంతో చేస్తున్నామన్నారు. రోజు ఒక దాత ఏర్పాటు చేసుకొని వారి సమక్షంలో రోజు 10 లక్షల ఆవర్తనాలతో ఈ మహాయజ్ఞం జరుగుతున్నది. ఈ మహాయజ్ఞం చేయాలంటే చిన్న పని కాదు, చాలా కష్టపడాల్సి వచ్చింది. భక్తులు కూడా వచ్చి ఈ కోటి కుంకుమార్చన చూసి స్వామి అమ్మవారిని దర్శించుకుంటే మీకు కూడా ఈ కోటి కుంకుమార్చన మహత్యం, దాని గురించి ఎందుకు చేస్తున్నారు, ఏంటనే ఆ ఫలితం ఏంటనేది కూడా మీకు అర్థం అవుతుంది. అందువల్ల భక్తులు అందరూ కూడా ఈ 10 రోజులు వచ్చి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ కోటి కుంకుమార్చనను పాల్పంచుకోవాలని మరీ కోరుకుంటున్నాం. మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం అందరం కూడా సుభిక్షంగా ఉండాలని ఈ కోటి కుంకుమార్చన మహాయజ్ఞం మేము చేస్తున్నాం. ముఖ్యంగా మన దేవస్థానం నందు అభివృద్ధి కార్యక్రమాల దాతల చేత అనేక రకాలుగా కోట్లాది రూపాయల నిధులతో నేను చైర్మన్గా 2017-18 ఇప్పుడు చైర్మన్గా కూడా కోట్లాది రూపాయల నిధులతో ఈ దేవస్థానం డెవలప్మెంట్ జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు వాస్తవులు మంచి స్వామికి అమ్మవారికి మంచి భక్తులు, భార్యాభర్తలు ఇద్దరు కూడా అటువంటి భక్తులు ముందుకు వచ్చి స్వామికి అమ్మవారికి గర్భాలయంలో బ్రాస్ కోటింగ్, గోల్డ్ కోటింగ్తో ఈ మధ్యకాలంలో మనం 3 నెలలప్పుడు జనాల వారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు మన టెంపుల్ నందు బిగించడం కూడా జరిగింది. గర్భాలయాల్లో ఆ గోల్డ్